నమస్కారం. ప్రియమైన ఆరోగ్య ఉత్సాహవంతులందరికీ నా విన్నపం. ఈ రోజుల్లో నేను చాలామంది పేషెంట్లను చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన 3 పేషెంట్లు అందరూ ఏవో మందులు పడక నా దగ్గరికి వస్తున్నారు. ఏ మందులు వేసుకుంటున్నారో అని చూస్తే వాళ్ళు సగం మందులన్నీ కొట్ల మీద కొనుక్కొని వేసుకుంటున్నారు. ఎప్పుడైతే వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసే పనులు చేయాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడాలి. కష్టపడిన తర్వాత నొప్పులు రాకుండా ఉండవు. అలా నొప్పులు వస్తే ఆడవాళ్ళందరూ నొప్పి మాత్రలు కొట్ల మీద తెచ్చేసుకుంటున్నారు. మగవాళ్ళందరూ ఏదో కొంచెం సారా తాగిసి పడుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయని చేస్తున్నారు. సో ఇలా చేస్తుంటే కొంతకాలానికి ఏమవుతుందంటే నొప్పుల మాత్రలు కొట్ల మీద తెచ్చి వాడినవన్నిటి వల్ల కిడ్నీలు దెబ్బతిండడం, సారా ఎంతో కొంత తాగేసి నొప్పులు తగ్గించుకుందాం, కష్టం అంతా బడలికి తీర్చుకుందాం అన్న వాళ్ళందరికీ లివర్ పాడైపోవడం జరుగుతుంది. సో ఇది నా విన్నపం ఏంటంటే, డాక్టర్ సలహా లేనిది కొట్టు మీద మాత్రలు కానీ, డాక్టర్ సలహా తీసుకోకుండా అలాగే ఎక్కువ కాలం తాగడం కానీ రెండూ చేయడం మంచిది కాదు. ఇది చాలా మట్టుకు ఆరోగ్యం పాడు చేస్తుంది. ఆ మాత్రం ఈ మాత్రం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్న దానికి డబ్బుల విలువ చాలా ఎక్కువ. సో అలాంటి డబ్బుల్ని మనం వృధాగా డాక్టర్ల ఫీజులకి మందులకి ఖర్చు పెట్టడం మంచిది కాదు. సో నా విన్నపం ఏంటంటే పదే సార్లు మీరు దయచేసి డాక్టర్ సలహా లేనిది కొట్ల మీద మాత్రలు వేసుకోవద్దు. రెండోది, మగవాళ్ళు విచ్చలవిడిగా సారా తాగడం మంచిది కాదు. సో ఇది నా మనస్ఫూర్తి విన్నపం. మీరందరూ దయచేసి మన్నిస్తారని, నేను చెప్పింది జాగ్రత్తగా పాటిస్తారని నా కోరిక. నమస్కారం. థ్యాంక్ యూ.